హాయ్ అండి. అందరికీ నమస్తే. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం మనందరం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రిని ఈ సంవత్సరం నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నాను అనే వీడియోని చూపిస్తూ కొన్ని విషయాలు మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం. శివ శివ అని మనం నిరంతరం జపిస్తూ ఉంటే మనకి అన్ని విషయాల్లోనూ శుభం కలుగుతుంది. శివ అనే 2 అక్షరాలు అన్నిటికంటే చాలా గొప్పవి. శివ అనే నామానికి శుభం, క్షేమం, భద్రం, మంగళం, మోక్షం, శాంతి, నిర్మలత్వం అనే అర్థాలు ఉన్నాయి. ఈ మంగళకర తత్వ స్వరూపమే ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం ఆరాధించే వారికి ఎలాంటి ఆపదలు వాళ్ళు దరిచేరవు అని చెబుతారు. మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తే పాపాలన్నీ నశిస్తాయి. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా ఈ ఒక్క మహాశివరాత్రి రోజైనా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన వాళ్ళకి ఎంతో ముక్తిని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు. ఈ మహాశివరాత్రి మహత్యాన్ని తెలిపే ఒక చిన్న కథని ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గుణాలన్నీ అలవారుచుకుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకున్నా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగరణతో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ఆ ముక్తిని పొందుతాడు ఆ గుణనిధి. ఈ శివరాత్రి రోజు అనుకోకుండా చేసిన ఉపవాసం, జాగరణ, దీపారాధన ఆ గుణనిధికి మోక్షాన్ని ప్రసాదించాయి. అనుకోకుండా చేసిన గుణనిధికే మోక్షాన్ని ప్రసాదించిన ఆ పరమేశ్వరుడు మనం భక్తి శ్రద్ధలతో ఆయన్ని ఆరాధిస్తే మనకి ఎన్నో శుభాలను కలిగిస్తాడు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. శివో అభిషేక ప్రియ అంటారు. ఈ రోజున మనం శివలింగంపై కాసిన్ని నీళ్లు పోసినా చాలు సకల ఐశ్వర్యాలను ఆ పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. నిశ్చలమైన భక్తితో కాసిన్ని నీళ్లు అభిషేకించిన ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. మన అభిష్టాలను నెరవేరుస్తాడు. అందుకే ఆయన్ని భోలా శంకరుడు అంటారు. ఆ పరమేశ్వరుని అభిషేకానికి మనం ఎన్నో ద్రవ్యాలు వాడుతుంటాం. అలా మనం ఉపయోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకత, పరమార్థం ఉన్నాయి. మహాశివరాత్రి నాడు పరమేశ్వరుని యొక్క శివలింగాన్ని చిన్నది ఒకటి తెచ్చుకొని మనం ఇంట్లో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇంట్లో అభిషేకం చేసుకోలేని వాళ్ళు దేవాలయంలోనైనా చేసుకోవచ్చు. పరమేశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్య బలం లభిస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య వృద్ధి జరుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేస్తే దుఃఖం నశిస్తుంది. పంచదారతో అభిషేకం చేస్తే వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి కలుగుతుంది. భస్మజలంతో అభిషేకం చేస్తే మహాపాపహరణం జరుగుతుంది. సుగంధ గంధోదకంతో అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది. పుష్పోదకంతో అభిషేకం చేస్తే భూలాభం కలుగుతుంది. బిల్వజలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యుహరణం జరుగుతుంది. రుద్రాక్షోదకంతో అభిషేకం చేస్తే మహా ఐశ్వర్యం కలుగుతుంది. సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దారిద్ర్య నాశనం జరుగుతుంది. అన్నంతో అభిషేకం చేస్తే సుఖజీవనం కలుగుతుంది. ద్రాక్షారసంతో అభిషేకం చేస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. నారికేల జలంతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి. ఖర్జూరంతో అభిషేకం చేస్తే శత్రునాశనం కలుగుతుంది. గరిక జలంతో అభిషేకం చేస్తే ద్రవ్యం ప్రాప్తిస్తుంది. గంగాజలంతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు ప్రాప్తిస్తాయి. కస్తూరి జలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది. నేరేడు పళ్ళ రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య ప్రాప్తి జరుగుతుంది. నవరత్న జలంతో అభిషేకం చేస్తే ధాన్యం, గృహం ప్రాప్తిస్తాయి. మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధి నాశనం అవుతుంది.
పసుపు కుంకుమతో అభిషేకం చేయడం చాలా మంగళప్రదం. విభూతితో అభిషేకం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం లభిస్తుంది. శివార్చనలో అభిషేకం చాలా ముఖ్యమైనది. అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. ఈ మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలం చాలా ముఖ్యమైనది. లింగోద్భవ కాలం అంటే శివుడు ఉద్భవించిన రోజు, లింగం రూపంలో ఉద్భవించిన రోజు అన్నమాట. ఈరోజు అర్ధరాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్య కాలాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో మనం చేసే పూజలు, హోమాలు, అభిషేకాలు చాలా మంచిది. ఈ లింగోద్భవ కాలంలో స్వామివారిని బిల్వపత్రాలతో పూజించిన, పంచామృతాలతో అభిషేకించిన సంవత్సరం మొత్తం శివారాధన చేసినంత ఫలితం దక్కుతుంది. అసలు ఈ శివలింగం ఎలా ఉద్భవించింది అంటే, బ్రహ్మ విష్ణువులు వారిరువురి మధ్య ఎవరు గొప్ప అనే వాదన తలెత్తుతుంది. అప్పుడు వారు ఇరువురు ఒకరిపై ఒకరు పాశుపత అస్త్రాలను ప్రయోగించుకుంటారు. ఇది గమనించిన ఆ పరమేశ్వరుడు 2 అస్త్రాల మధ్య 1,000,000 సూర్యకాంతుల వెలుగుతో ఆది మధ్యాంతరాలు తెలియని విధంగా ఒక మహా అగ్నిస్తంభాన్ని ఆవిర్భవింపచేసి అందులో అందరికీ ఆ పరమేశ్వరుడు దివ్య దర్శనాన్ని ఇస్తాడు. పుష్కలంగా మేఘాలను రప్పించి జలాన్ని కురిపించి ఆ మహా అగ్నిస్తంభాన్ని చల్లార్చాడు. అదే శివలింగం. మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో ఇది జరిగింది కాబట్టి దీనిని లింగోద్భవ కాలం అంటారు. ఈ మహాలింగం యొక్క ఆది అంతాలను తెలుసుకునేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో జ్యోతిర్లింగం యొక్క అడుగు భాగానికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో మహాశివలింగం యొక్క ఆది భాగానికి వెళ్తాడు. వారు ఇరువురు మహాలింగం యొక్క ఆది అంతాలను కనుగొనలేక పరమేశ్వరుణ్ణి శరణు కోరుతారు. ఇది లింగోద్భవం వెనుక ఉన్న పురాణ కథ. మహాశివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ముందు రోజైన త్రయోదశి నుంచే శివదీక్షను తీసుకుంటారు. ముందు రోజైన త్రయోదశి సాయంకాలం నాడు ఆ పరమేశ్వరుని నమస్కరించుకొని ఉపవాసం ఉంటాను అని చెప్పేసి సంకల్పం చేసుకుంటారు. శివరాత్రి ఉపవాసంతో సకల పాపాలు హరించుకుపోయి శివ సాన్నిధ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉపవాసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. కొందరు నిర్జల ఉపవాసం చేస్తారు. నిర్జల ఉపవాసం అంటే కనీసం నీటి చుక్క కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. ఇది ఎంతో కఠినమైన ఉపవాసం. ఇంకొందరు ఫలాహార ఉపవాసం చేస్తారు. వీరు పళ్ళు స్వీకరిస్తారు, పళ్ళు పాలు స్వీకరిస్తూ ఉంటారు. మూడవది సమాప్త ఉపవాసం. వీరు సాత్వికాహారం తీసుకుంటారు, పళ్ళు పాలు తీసుకుంటూ ఉంటారు. మనం ఏది చేసినా ఆ పరమేశ్వరుడి పైన పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు. ఈ మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని నమ్ముతారు. అందుకే ఈ రోజున కొన్ని దేవాలయాల్లో రాత్రి సమయంలో శివపార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం, జాగరణ చేసిన వాళ్ళకి ఆ పరమేశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున రాత్రంతా మేల్కొని నేను మా వారు ఆ శివునికి అభిషేకం చేస్తూనే ఉన్నామండి. రకరకాల ద్రవ్యాలతో ఆ శివయ్యని ఆరాధించుకుంటూ ఆయన నామస్మరణని జపిస్తూ అభిషేకం చేసుకుంటూ ఉన్నాము. ఇదంటే ఇవాల్టి వీడియో. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.